నువ్వు ఈరోజు చర్చికి వెళ్ళిన పని ఏమైంది? దీక్ష అమ్మాయిని గుర్తుపట్టిందా? లేదురా, క్లియర్గా ఏ సమాధానమో ఆ అమ్మాయి దగ్గర నుంచి నాకు రాలేదు. అయితే నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇక నా లిస్టులో నేను కలవాల్సింది ముఖ్యమైన ఒక వ్యక్తిని మాత్రమే. దీక్ష ఆగర్భ శత్రువు, వాళ్ళమ్మ రెండో భర్త అయిన నరేంద్ర వర్మ. ఇంతకీ ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? అది నేను తెలుసుకున్నాను. అతని భాగం కింద వచ్చిన 5 ఎకరాల రబ్బరు తోటను చూసుకుంటూ ఒక చిన్న గ్రామంలో ఉంటున్నాడు. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఏంటి మనవా? అవును, నువ్వు రావాలి. అది కాదురా, నేనెందుకు అనవసరం? రే, ఇదొక అన్అఫీషియల్ విజిట్. మనం అలా సరదాగా వెళ్తూ దారిలో కలుస్తాం అంతే. ఈ రబ్బర్ పాలు ఇంకా గట్టి పడలేదేంటి పాపారావు? రబ్బర్ తోట మొత్తం వానలో తడిచింది కదా, మరి ఎలా గట్టి పడతాయి? సర్లే, ఏదో ఒకటి చేసి గట్టి పడేలా చూడు. లేదంటే అమ్మకానికి వెళ్ళినప్పుడు సరుకు గట్టిగా లేదని చెప్పి బాగా తక్కువ ధరకిమ్మని అడుగుతారు. అవునవును. అంటే మీరు తెలుసుకున్నది 2 సార్లే అని. ఒక విధంగా అది నిజమే. తాను ఇక్కడికి డైరెక్ట్గా వచ్చింది 2 సార్లే. కానీ తను ఈ పరిసర ప్రాంతాల్లో పిచ్చిదాల్లా తిరుగుతూ ఉంటుందని చూసిన వాళ్ళు చెప్పారులే. తను మీరు ఇక్కడ చూసారా? ఒకసారి నేను చూశాను. నన్ను చంపడం అంత ఈజీ కాదని తనకిప్పటికే అర్థమై ఉంటుంది. అందుకే కదా తను వేరే మార్గం ఎంచుకుంది. తనిప్పుడు చచ్చినా పర్లేదు, పాపులర్ అయిపోయింది కదా. అయితే ఇక మేము బయలుదేరమా? వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి, లేట్ అవుతోంది. అవును, నడుము నొప్పాను కదా చెప్పారు. అవును, బైక్ నుంచి కింద పడ్డా. ఆ వైద్యుని హస్తవాసి మంచిది. ఆయన ఇచ్చిన మందు గనక వాడితే తగ్గని వ్యాధంటూ ఉండదు. అది తెలుసు. సరే సరే, తొందరగా వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఏం తెలుసుకున్నారు తమరు నరేంద్ర వర్మ గారిని కలుసుకుని? దీక్షకి వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే జరిగిన ట్రాజడీలో విల్లనే ఈ నరేంద్ర వర్మ. ఇక బాలగంగాధర్ రోజు రోజుకి ప్రబలం అవుతున్న ఒక సంఘ విద్రోహి. ఒక పర్సనల్ రివెంజ్ కోసం నరేంద్ర వర్మని చంపడం కంటే మంచి విషయం ఇంకా బతుకున్నాడంటే ఎంతో మంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేయగలిగే బాలగంగాధర్ని చంపడమే మంచిదని దీక్ష అనుకోనుండొచ్చు. అంటే 9 ఏళ్ల వయస్సు నుంచి దీక్ష తన మనసులో పెంచుకున్న పగని మర్చిపోయి ఉంటుందని నీ ఉద్దేశమా? రే, మరి మర్చిపోకపోతే తను చంపాల్సిందే నరేంద్ర వర్మన్ కదా. ఇదిగో తమ్ముడు, జాగ్రత్త, చూసుకుని దిగు. ఏరా, నీకు ఆయన తెలుసా? రే, చూస్తుంటే ఏదో రిటైర్ అయిన స్కూల్ మాస్టర్లా ఉన్నాడు. బాగుంది. ఒక్క చూపుతోటే మనిషి పుట్టుపూర్వోత్తరాలు చెప్పే నీ ఐపీఎస్ తెలివితేటలకి జోహార్ రా. ఇంకా నయం ఆశ్రమంలో స్వామీజీ అని చెప్పలేదు, చాలా సంతోషం. అదేంట్రా? ఒరే ఐపీఎస్ మేధావి, ఇలారా. ఆ వెళుతున్నదే జగదీష్. వాడిని ముద్దుగా పెద్దాపురం జగదీష్ అంటారు. ఈ జిల్లాలోనే వాడే నంబర్ 1 బ్రోకర్. నరేంద్ర వర్మ కోసం అమ్మాయిని తీసుకెళ్తున్నాడు. అయినా వీడి గురించి పోలీస్ రికార్డ్స్లో ఏమీ లేదే. పోలీస్ రికార్డ్స్లో జగదీష్ని పట్టుకున్నట్టుగా ఒక్క కేసు కూడా లేదు. పట్టుకొని బొక్కలో తోస్తే చాలా బాగుంది, హ్యాపీగా పట్టుకోవచ్చు. నువ్వు ఇలారా. నరేంద్ర జగదీష్కి బాబాయ్ కొడుకని, తీసుకొచ్చిన అమ్మాయి మేనకోడలని, ఏదో పూజా పునస్కారం కోసం ఇక్కడికి వచ్చారు అని నిరూపించగలిగే సకల కళలో ఉన్నాయి జగదీష్ దగ్గర. పట్టుకుంటే అనవసరంగా నువ్వే అల్లరి పాలవుతావు చెప్తున్నా. రేయ్, వచ్చి బండి తీరా. ఏంట్రా? శ్రీ, నువ్వు వెంటనే కేకే రోడ్లో ఉన్న సిల్క్ క్యాసిల్ హోటల్కి రావాలి. ఏంట్రా విషయం? అది నువ్వు ఇక్కడికి వచ్చాక చెప్తాను. వెంటనేరా.
సంఘటన జరిగిన 2 గంటల తర్వాత ఈ విషయం తెలిసింది సార్. బాడీని ఐడెంటిఫై చేశారా? ఈ ఒక్క బాడీని ఐడెంటిఫై చేశాను సార్. ఎవరితను? ఇతని పేరు శ్యామ్ సుందర్. ఈ హోటల్లో ఒక పార్ట్నర్ సార్. ఈ హోటల్ పైనుంచి కింద పడ్డాడు. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది సార్. సార్, ఈ సంఘటన ప్రత్యక్షంగా చూసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఈ హోటల్ స్టాఫ్. కానీ ఇక్కడున్న వాళ్ళు ఎవరికి ఇంకో బాడీ ఎవరితో తెలియడం లేదు సార్. ఇలాంటి వ్యక్తిని ఇంతకు ముందు ఎప్పుడు ఇక్కడ చూడలేదంటున్నారు సార్. సారీ 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 వెనక్కి వెళ్ళండి ప్లీజ్ వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. మీకే తెలిసింది, వెళ్ళండి. శ్యామ్ సుందర్ ఎవరు? ఈ హోటల్కి ఓనర్ కదా, కాబట్టి చిన్న పరిచయం ఉంది అంతే. కానీ శ్రీ, ఆ రెండో అతన్ని నేను ఎక్కడో చూసినట్టుగా ఉందిరా. ఎక్కడ చూసానని మాత్రం గుర్తుకు రావట్లేదు. ఇంకోసారి ఆలోచన చూడరా, గుర్తు రావచ్చు. లేదురా, కానీ నేను ఊహించింది మాత్రం నిజమే అయితే అది కరెక్టో కాదో కన్ఫర్మ్ చేయగలిగే వ్యక్తి ఇంకొకడు ఉన్నాడు. ఎవరతను? ఫోన్ చేశాను, ఇప్పుడు వచ్చేస్తాడులే. మహి, తర్వాత ఏంటి? అన్నట్టు అఖిల్ నీకు తెలుసా? తెలుసు. హలో సార్. తన చెల్లెలు ఈ హోటల్లోనే రిసెప్షనిస్ట్ గా పనిచేస్తోంది. ఉదయం తనని డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడే ఈ సంఘటన జరిగింది. ఓ, నువ్వు ఉదయం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగి ఎంతసేపు అయి ఉంటుంది? ఓ 10-15 నిమిషాలు అయి ఉంటుంది సార్. విషయం తెలిసి చూద్దామని వచ్చేసరికి జనం అంతా గుమిగూడారు. రే, ఫోటోలన్నీ తీసావా? ఆల్మోస్ట్. పైన స్విమ్మింగ్ పూల్వి 2 స్టిల్స్ ఎక్కువగా తీసుకో. రే, తీసుకోవచ్చు కదా? కానివ్వండి. వెళ్ళు. అతనే నేను చెప్పిన వ్యక్తి. ఇతనేదో ఒక చిన్న పత్రికకి ఎడిటర్ కదా? అవును, సుదర్శన్. హాయ్ మహి. హలో సార్. అక్కడనే శవాలున్నాయి. అక్కడే. నేను ఒకసారి చూసొస్తా. సైడ్ ప్లీజ్. ఎరా, ఇలాంటి పనికి మాలిన వెధవులతో కూడా నీకు ఫ్రెండ్షిప్ ఉందా? కాలేజ్ చదువుతున్నప్పుడు కొంతమంది పనికి మాలిన వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అయ్యారులే. మహి, సక్సెస్. మనం ఊహించిన వ్యక్తే ఇతను. గత ఆగస్టులో వేసిన ఫోటో ఇది. సార్, ఓసారి చూడండి. నటి శ్వేత తండ్రా ఈ బాలరాజు? అవును సార్, అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. అన్నట్టు మహి, నాకు అర్థం కానిది ఏంటంటే ఇతనికి శ్యామ్ మీద ఏంటి పగ అని. తన భార్యని బామర్దిని చంపుతానని బెదిరించిన వాడు ఈ బాలరాజు.